వెల్కమ్ టు PM7 లైవ్. మీరంతా పిల్లల్ని ఇప్పుడు స్కూల్కి పంపించే టైం, అలాగే LKG నుంచి 5th క్లాస్ వరకు, 5th నుంచి 10th క్లాస్ వరకు, అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ప్రాయం నుంచి పిల్లల్ని 10 సంవత్సరాల వరకు, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు, ఇదంతా స్కూలింగ్ డేస్ అని అంటాం మనం. అయితే ఈ సమయంలో పిల్లలు నిద్ర ఎంత ఉండాలనే విషయాన్ని ప్రముఖ సైకాలజిస్ట్, అలాగే న్యూట్రిషనిస్ట్, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ రాజా గారు మనతో ఉన్నారు. రాజా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు స్కూల్కి వెళ్తున్న పిల్లలు, సపోజ్ LKG నుంచి స్టార్ట్ అవుతుంది ఎడ్యుకేషన్ పట్టణాల్లో. LKG నుంచి 5th క్లాస్ వరకు ఒక స్టేజ్, 5th టు అంటే 6th టు 10th ఒక స్టేజ్. సార్, ఈ వీళ్ళకి ఎంత నిద్ర ఉండాలి, వాళ్ళకి ఎంత నిద్ర ఉండాలి, హెల్తీగా ఉండాలంటే వాళ్ళు? బేసిక్గా ఈ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అప్ టు 5th క్లాస్ వరకు ఉండేటటువంటి పిల్లలు కంపల్సరిగా 14 గంటలు నిద్రపోవాలి, 14 అవర్స్. ఆ 14 అవర్స్ నిద్ర ఇస్తున్నామా లేదా వాళ్ళ ఎదుగుదల పైన ఇది ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిద్ర అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎప్పుడైతే 14 గంటలు నిద్ర కావాలి వాళ్ళకి అంటే, సహజంగా స్కూల్స్ అనేటటువంటి ఏం చేయాలంటే, మార్నింగ్ సెక్షన్ క్లాసెస్ చెప్పిన ఆఫ్టర్నూన్ సెక్షన్ నిద్రపోతుంది పిల్లలు. అప్పుడే వాళ్ళకి 14 అవర్స్ నిద్ర సరిపోతుంది. అలా నిద్ర లేకుండా ఉన్నటువంటి సమయం అంటే, నిద్రపోవాల్సిన సమయంలో మనం ఏమి చెప్పినా కూడా వాళ్ళ మైండ్లో పెద్దగా ఎక్కవు, వాళ్ళని కొంచెం ఉపయోగం ఉండదు. ఇంకొకటి కూడా ఏంటంటే, స్కూల్ క్లాసు వాతావరణం కూడా చాలా వెంటిలేషన్ ఉండాలి, వెలుతురు రావాలి. పగలు అంటే ఏంటి, డే టైం అంటే వెలుతురు ఉండాలి, సన్లైట్ రావడం, పడడం, ఫ్రెష్ ఎయిర్ రావడం. అవును, చీకటి పడితే అంటే ఏంటి, నైట్ టైం అంటే చీకటి. అవును, నువ్వు డే టైం చీకటిగా ఉంటే మన మైండ్, మనలో హార్మోన్స్ అంతగా డెవలప్ అవ్వవు. కాబట్టి నువ్వు చెప్పేటటువంటిది కూడా వృధా. మానసిక ఉల్లాసం ఇచ్చినప్పుడే విద్య మైండ్కి ఎక్కుతుంది, వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు, చురుగ్గా ఉంటారు. కాబట్టి వీళ్ళకి మార్నింగ్ సెక్షన్ మాత్రమే పెట్టాలి, ఆఫ్టర్నూన్ సెక్షన్ పెడితే వాళ్ళకి నిద్ర సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సెకండ్ ఈ స్టేజ్ సంవాట్ బెటర్ కాకుండా పిల్లల పైన, ఎదుగుదల పైన, వాళ్ళ గ్రోత్ పైన, వాళ్ళ బాడీ పెరగటం పైన, మానసిక వికాసం పైన, వాటిపైన ఒత్తిడి పడుతుంది. దీనికంటే డేంజరస్ అయినటువంటిది థీమ్ ఏంటంటే, 5వ తరగతి నుండి 6వ తరగతి నుండి 10వ తరగతి అంటే 6th to 10th క్లాస్ హై స్కూల్ పిల్లలు. ఈ హై స్కూల్ పిల్లలని జాగ్రత్తగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళకి 10 గంటలు నిద్రపోవాలి. నువ్వు మార్నింగ్ 6 గంటలకు నిద్ర లేపుతావు, రెడీ చేస్తావు, పంపిస్తావు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు వస్తారు. ఇప్పుడు ఎంత టైం ఉంది, ఇప్పుడు 7 గంటల నుండి మార్నింగ్ 6 గంటల వరకు ఎంత టైం ఉంటుందో మనకి, ఇది ఒక 5 అవర్స్, అది ఒక 6 అవర్స్, 11 అవర్స్ ఉంటుంది. ఈ 11 అవర్స్లో వీళ్ళు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి భోజనం చేసి వాళ్ళ మానసిక ఉల్లాసం కోసం ఏదన్నా టీవీ చూడటము, లేదా పాటలు వినటం, ఏదో ఒకటి చేయాలి కదా, ఏదన్నా ఆడుకోవటం పిల్లలందరూ కలిసి, ఇలాంటివి జరుగుతాయి కదా. అలాంటప్పుడు 10 గంటలు నిద్రపోవటానికి అవకాశం ఉందా, ఫస్ట్ క్వశ్చన్. ఇలా లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే, ఇది ప్యూబర్టీ టైం, హార్మోన్స్ బాగా గ్రోత్ అయ్యే సమయం. ఆడపిల్లలకి, మగ పిల్లలకి ఈ హై స్కూల్ టైంలో యవన ప్రాయంలోకి వస్తా ఉంటాం, ప్యూబర్టీకి వచ్చే సమయం. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు ఒత్తిడికి గురి అవుతారో, వీళ్ళకి కార్టిసాల్ అనేటటువంటి హార్మోన్ రిలీజ్ అవుతా ఉంటుంది. అంటే దాని ఎఫెక్ట్ ఏంటి? కార్టిసాల్, నువ్వు ఒత్తిడి పెరిగే కొద్ది కార్టిసాల్ అంటే, ఇది అడ్రినల్ గ్లాండ్ అనేసి వెనక వైపు ఉంటాయి, ఈ కిడ్నీల పై భాగంలో 2 వైపులా. ఇది రిలీజ్ చేస్తుంది నీ స్ట్రెస్ కోసం. నువ్వు ఎంత స్ట్రెస్ ఫీల్ అయితే కార్టిసాల్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ రిలీజ్ అయినప్పుడు ఈ పిట్యూటరీ అనేది అసలు మనిషి మానసిక ఉల్లాసానికి, న్యూరో ట్రాన్స్మిటర్స్ కి, అన్నిటికీ ఉపయోగపడేది. ఇదేం చేస్తుంది అంటే, ఈస్ట్రోజన్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు మీకు కార్టిసాల్ రిలీజ్ ఎక్కువ అయిపోయిందో, ఈస్ట్రోజన్ తగ్గిపోద్ది, ఆటోమేటిక్ తగ్గిపోద్ది, ఇది రిలీజ్ అవ్వదు. ఈస్ట్రోజన్ ఎప్పుడైతే రిలీజ్ కాదో, ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, భవిష్యత్తులో పిల్లలు పుట్టరు.
ఓకే 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 ఈ రోజుల్లో ఇన్ఫెర్టిలిటీకి కారణం అదే. కారణం ఇప్పుడు ఒకప్పుడైతే ఈ ఫెర్టిలిటీ సెంటర్లు ఏమి ఉండే కాదు. అవును, ఇప్పుడు డాక్టర్లు ఎక్కువైపోయారు, ప్రతి సందుకు ఒక ఫెర్టిలిటీ సెంటర్ అవును. ఉంటుంది. దానికి ఎక్కడ బీజం పడుతుంది అంటే స్టార్ట్ అవుతుంది స్కూల్ డేస్ లో. ఓకే ఓకే. ఈ హార్మోన్స్ డెవలప్ కాలేకపోతున్నాయి. ఉమ్, నువ్వు ఒక హార్మోన్ ఏమో అంటే నీకు ఒక ఆహారం ఎక్కువగా, ఒక ఫుడ్ ఎక్కువగా తీసుకొని ఒకటి తక్కువగా తీసుకుంటే ఏమవుతుంది? ఇన్బ్యాలెన్స్. ఉమ్, ఇక్కడ కార్టిసాల్ పెరిగిపోయి ఈస్ట్రోజన్ తగ్గితే ఇన్బ్యాలెన్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఇక్కడే మొదలవుతుంది. ఓకే. సో ఇన్ఫెర్టిలిటీ కాదు, ఆ తర్వాత ఆ ప్రెజర్ కి ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ సరిగా పనిచేయకపోవటం వల్ల రకరకాల వ్యాధులు, చదువులు వెనకబడటం, దాని మీద ప్రెజర్ పెట్టడం. అంటే తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సమయంలో సరైనటువంటి పోషకాహారాన్ని ఇవ్వాలి. ఒకవేళ అక్కడ ప్రెజర్ పెరిగిందనుకో ఈ ఈస్ట్రోజన్ డెవలప్ అయ్యేటటువంటి ఫుడ్స్ ఇవ్వాలి. అంటే హార్మోన్లు బ్యాలెన్స్ చేసేటటువంటి న్యూట్రిషన్ కంపల్సరీ అవసరం. అంత అవకాశం, అంత నాలెడ్జ్ పేరెంట్స్ అది రావాలి. ఇప్పుడు అందుకోసమే మనం ఇది చెప్తుంది కూడా, అది రావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, టీవీ చూస్తున్న, అన్నం తింటూ టీవీ చూస్తే పిల్లల్ని తిడతారు మీరు, తప్పు అంటారు. కానీ అదే పాప, అదే బాబు పుస్తకం చదువుతా, ఎగ్జామ్ ఉందని హడావుడిగా పుస్తకం చదువుతా ఉంటాడు. చదువుతున్నప్పుడు వాళ్ళ తల్లి తినిపిస్తా ఉంటది. అవును, రివిజన్ చేసుకుంటున్నప్పుడు తినిపిస్తా ఉంటది. ఇదెంత కరెక్ట్ అవుతుంది? నువ్వు తినాల్సిన టైంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటంటే అన్నం నోట్లో పెట్టుకున్న తర్వాత ఒక ముద్ద 32 times బైట్ చేయాలి, కొరకాలి, నమలాలి 32 times. నమిలిన తర్వాత, మింగిన తర్వాత, స్వాలో చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ తీసుకుంటే అదంతా వెళ్ళిపోతుంది హ్యాపీగా. దిస్ ఈజ్ కాల్డ్ మైండ్ఫుల్ ఈటింగ్. ఓకే. నువ్వు టీవీ చూసేటప్పుడు నువ్వు టీవీ మీద కాన్సన్ట్రేట్ ఉంటుంది, నువ్వు ఫుడ్ మీద పెట్టట్లేదు అని తిట్టావు. ఇక్కడ పుస్తకం చదువుతున్నప్పుడేమో తినిపిస్తున్నావు. ఎవరు మిస్టేక్? తల్లిదండ్రులదే మిస్టేక్. ఇవన్నీ గమనించాలి. అప్పుడే వాళ్ళు కరెక్ట్ గా పెరుగుతారు, జబ్బులు లేకుండా. భవిష్యత్తులో వాళ్ళు ఈ ఇన్ఫెర్టిలిటీ దానికి గురి కాకుండా ఉండొచ్చు, అలాగే చదువులో షార్ప్గా ఉండొచ్చు. అవును. సో దీని అంటే మూల కారణం ఏంటంటే తగిన నిద్ర, అలాగే పోషకాహారం. పేరెంట్స్, ఇది మీకు బాగా నచ్చి ఉంటుంది ఈ వీడియో. అలాగే ఇందులో సమాచారం సూటిగా ఏంటంటే ఎదిగే పిల్లలు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ పిల్లలకి మంచి పోషకాహారం ఇవ్వటం, అలాగే వారికి తగినంత నిద్ర కూడా ఇవ్వటం, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. వీటి వల్ల వాళ్ళు చురుగ్గా ఉంటారు, తెలివిగలవారుగా ఉంటారు. భవిష్యత్తులో మంచి సంతానాన్ని పొందడానికి వాళ్ళు సంసిద్ధులై ఉంటారు. సో ఈ విషయాలన్నీ మీకేమైనా సందేహాలు ఉంటే రాజా గారితో మాట్లాడండి. వారి కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియోలో ఉంటుంది. థ్యాంక్ యూ.